వెల్కమ్ టు విజిల్. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రకరకాల పరిణామాలు, దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక ఎంపీపై జరిగినటువంటి అమానవీయ దాష్టికానికి సంబంధించి అప్పటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి ఆ జీజీహెచ్ సూపరింటెండెంట్ పోస్ట్లో ఉన్నటువంటి ప్రభావతి ఆవిడ తప్పుడు రిపోర్టు ఇచ్చింది అని చెప్పేసి నాటి సైనిక హాస్పిటల్, మిలిటరీ హాస్పిటల్ ధృవీకరించడం, అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి నాటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఢిల్లీకి తరలించడం, ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకోవటం, పక్కాగా సాక్ష్యాధారాలు ఉన్న పరిస్థితుల్లో కోర్టు ప్రభావతిని ఇన్వెస్టిగేట్ చేయమంటాం, ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, అక్కడి నుంచి సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి సహకరించమని చెప్పేసి ఘాటుగా స్పందించటం, సహకరించకపోతే అరెస్టు చేసుకోవచ్చు అనే అర్థం వచ్చేలాగా సుప్రీంకోర్టు ఏదైతే ఆ తుది తీర్పు ఉందో దానికి సంబంధించి గత 2 రోజులుగా ప్రభావతి రాష్ట్రంలో ఏపీ రాజకీయాల్లో ఒక తీవ్ర చర్చనీయాంశ అంశంగా, నేను గైనకాలజిస్ట్ని, ఆ దెబ్బల సంగతి నాకు ఐడియా లేదు అని చెప్పేసి ఒక డాక్టర్, ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా మాట్లాడకూడని బాధ్యతారాహిత్యమైన పొంతన లేని సమాధానాలు చెప్పటం, ఆవిడ ఏం చెప్పింది దానికి సంబంధించి ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి దగ్గర ఏం సమాచారం ఉంది, ఆవిడ అప్రూవర్గా మారితే అది తాకాల్సిన చోటుకి తాకే పరిస్థితి ఉంది, ఆవిడ అప్రూవర్గా మారకపోయినా ఆవిడ సంతకం, తప్పుడు నివేదిక మీద సంతకం పెట్టిన దానికి సంబంధించి ఆవిడ చట్టం ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి అనివార్యం అని దర్యాప్తు అధికారుల నుంచి సమాచారం అందుతున్న సందర్భంలో త్రిపులర్ గారు మనకి జూమ్ మీటింగ్లు అందుబాటులో ఉన్నారు. నమస్కారం డిప్యూటీ స్పీకర్ గారు. నమస్తే అండి సుభాకర్ గారు, చాలా రోజులైంది. ఇది జూమ్లో మీరు బిజీగా ఉన్నారు. వాస్తవానికి మిమ్మల్ని పట్టుకోవటం సాధ్యపడని బిజీలో ఉన్నారు. అంటే మీరు ఇటు ప్రభుత్వ పరంగా డిప్యూటీ స్పీకర్ హోదాలో రకరకాల మీటింగ్లు, నియోజకవర్గంలో మీరు ఎడతెగని బిజీలో ఉన్నారు. దాని కారణంగా కలుసుకునే సమయం లేకపోబట్టి అట్లీస్ట్ ఈ జూమ్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి. మనం విజిల్ కోసం మీ గొంతుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రఘురామకృష్ణరాజు గారి అభిమానులకి విజిల్ ద్వారా నిత్యం అందుబాటులో ఉన్నాము. ఆ అవకాశం మీరు విజిల్ ద్వారా విజిల్ ప్రేక్షకులకి దగ్గరగా ఉంటారనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను ఇందాక ఇంట్రోలో ఏదైతే చెప్పానో ఈ డాక్టర్ ప్రభావతి విషయాన్ని, ఇప్పుడు ప్రస్తుత జరిగిన ఘటనలు, దాని పూర్వపరాలు, రేపు జరగబోయేది ఏం జరగబోద్ది రఘురామకృష్ణరాజు గారు? అంటే ఇప్పుడు అసలు ప్రభావతి మరి ఆవిడ 2 రోజులుగా నాకేమీ గుర్తులేదు, అదేదో రిపోర్ట్ తీసుకొస్తే సంతకం పెట్టాను. మోరోవర్ నేను గైనకాలజిస్ట్ని, నాకు ఈ దెబ్బలో ఎటువంటి వ్యవహారాల సంగతి అసలు నాకు ఐడియా లేదు అని మాట్లాడటం, మరి ఆవిడ అంత జ్ఞాపక శక్తి లేనప్పుడు ఆవిడ అసలు ప్రాక్టీసే చేయకూడదు. మరి ఇప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్ ఆవిడది చాలా జోరుగా ఉందని చెప్పి మార్కెట్ ఇన్ఫర్మేషను రిటైర్ అయిన తర్వాత. సో మరి అంత జోరుగా ప్రైవేట్ ప్రాక్టీస్ అసలు జ్ఞాపక శక్తి లేకుండా మరి ఆవిడ చేయటం, మరి మెడికల్ కౌన్సిల్కి మరి ఎవరైనా ఈ స్టేట్మెంట్ తీసుకుని ఇస్తే మరి ఆవిడ వైద్య వృత్తికి కూడా దూరం కావాల్సిన పరిస్థితి. సో ఆవిడ డెలిబరేట్గా అబద్ధాలు ఆడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇందాక మీరు మీ ఇంట్రోలో చెప్పినట్టు ఆర్ఎంపీ డాక్టర్ కూడా చాలా స్పష్టంగా గాయాల సంగతి అర్థమవుతుంది. అటువంటిది ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఈవిడ గైనకాలజీ చేసి మరి ఎంబీబీఎస్ మర్చిపోయిందా? ఇది మర్చిపోయినట్టు, ఏమీ గుర్తులేనట్టు మరి తెలియదు. సో ఆవిడ అలా మాట్లాడటం ఖచ్చితంగా బాధ్యతారాహిత్యం. మరి కోఆపరేట్ చేయాలి, తెలిసిన విషయం చెప్పాలి, గుర్తు రాకపోతే గుర్తు తెచ్చుకుని ప్రయత్నం చేసి గుర్తు తెచ్చుకుని మరీ చెప్పాల్సింది పోయి నాకేమీ గుర్తులేదు, అసలు నాకు ఆ సబ్జెక్టు, నా స్పెషలైజేషన్ వేరు, గాయాల సబ్జెక్ట్ నాది కాదు అన్నప్పుడు అప్పుడే చెప్పేసి ఉంటే, ఈ గాయాల సబ్జెక్ట్ నాది కాదు, నేను గైనకాలజిస్ట్ని, అంచేత నేను సంతకం పెట్టను, ఎందుకంటే గాయం గురించి తెలియదు కనుక అని ఆవిడ తప్పుకుని ఉంటే బాగానే ఉండేది. మరి అలా కాకుండా మరి అప్పుడు కొందరి ప్రోద్బలంతో తన భర్తని మరి ప్రోత్సహించిన మరి వేరొక రాజకీయ నాయకుడి ఇంటర్ఫిరెన్స్తో మరి చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఆయన్ని గజని నాకేం గుర్తులేదని మాట్లాడటం
ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ప్రభావతి గారు వైలేట్ చేసినట్టే. సో కాబట్టి మరి ఆవిడకి గతం గుర్తొచ్చే ఏర్పాట్లు సుప్రీంకోర్టు చేయాలి అని చేస్తుందని నేను భావిస్తున్నా. రేపు 15వ తారీఖు ఐటెం నెంబర్ 6గా వచ్చింది. సో 15వ తారీఖు అంటే 13, 14వ తారీఖు సెలవు వచ్చింది. సో కాబట్టి సుప్రీంకోర్టు ఓపెన్ అయ్యేది ఈ ఫ్రైడే తర్వాత మళ్ళీ 15వ తారీఖే. సో కాబట్టి 15వ తారీఖు చూడాలి, ఏమవుతుందో చూడాలి. నాకైతే మరి సంపూర్ణ ఆశాభావం ఉంది. ఈవిడే ఏమి గుర్తువే రావట్లేదంటే మరి అది బాధ్యత రాహిత్యం కనుక టెంపరీ ప్రొటెక్షన్ ని సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకుంటుందనే సంపూర్ణ ఆశాభావంతో నేను మీ కేసులో రాజు గారు చాలా చాలా ప్రెషర్స్ ఉన్నాయి. ఆవిడ మీద చాలా ప్రెషర్స్ ఉన్నాయి. చాలా యుక్తిగా 2 నెలల పాటు తన భర్త కొడుకులు కలిపి ఆవిడ్ని రకరకాల ఊర్లలో తిప్పి ఇక్కడ లేకుండా చేసి సుప్రీంకోర్టు టెంపరీ ప్రొటెక్షన్ ఇచ్చిన వెంటనే మళ్ళీ సర్ఫేస్ అయిందంటే మరి ఆవిడ డెఫినెట్ గా చాలా తెలివైన ఆవిడ. అన్ని గుర్తుండబట్టే కదా. ఎందుకు ఆవిడ పారిపోయింది? అసలు గతాన్నే మర్చిపోయి ఉంటే మరి పోలీసులు ఫస్ట్ టైం పిలిచిన వెంటనే ఇదే యాక్షన్ అప్పుడే చేయొచ్చు కదా. సో ఆవిడకి అన్నీ గుర్తున్నాయి, స్పష్టంగా గుర్తున్నాయి. కానీ ఆవిడ భయపడుతోంది, ఎవరో ఇంకా భయపెడుతున్నారు. సో ఆ భయంతో ఆవిడ ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత మరి ఈ రకంగా మాట్లాడటం జరుగుతుంది. ఏదైనా మ్యాటర్ ఆఫ్ అనదర్ 4-5 days తప్పకుండా మరి న్యాయస్థానం జోక్యం చేసుకుంటుంది. ఆవిడకి గతం గుర్తొచ్చే ఏర్పాట్లు చేస్తుంది అని నేను విశ్వసిస్తున్నా. ఎప్పుడైతే టెంపరీ ప్రొటెక్షన్ లేదో ఆటోమేటిక్గా ఆవిడకి గతం గుర్తుకొచ్చేస్తుంది. సుభాకర్ గారు, చాలా సినిమాల్లో చూస్తాం కదా, హీరో ఒకసారి మర్చిపోతాడు, మళ్ళీ బలంగా నెత్తికేదో తగిలితే గుర్తు వస్తుంది. అలాగా ఈ టెంపరీ ప్రొటెక్షన్ రద్దు చేస్తే అలా నెత్తి మీద బలంగా కొట్టినట్టు అనమాట. మళ్ళీ అలా గతం గుర్తొచ్చేస్తుంది ఆవిడకి. అవునవును, పలానా వాళ్ళు ఫోన్ చేశారు, పలానా వాళ్ళు ప్రెషర్ పెట్టారు. ఎంత దారుణమైన కుట్ర అంటే అసలు కోర్టు నన్ను తీసుకెళ్లి ఆ రోజు సాయంత్రం జైల్లో తోసేదాకా రిపోర్ట్ బయటికి రానోలా. అప్పుడు దాకా ఢిల్లీ డైరీ చేశారు. ఆ పివి సునీల్ కుమార్ ఈ హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళందరినీ మేనేజ్ చేసి ముందు రోజు రాత్రి 2 గంటలకి కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇవ్వాల్సిన రిపోర్టు 12ంటికి కోర్టు అసెంబ్లీ అయితే ఇవ్వకుండా, మళ్ళీ 2 గంటలకి అసెంబ్లీ అవుతామన్నా ఇవ్వకుండా, సాయంత్రం 6 గంటలకి నన్ను పక్కగా జైల్లోకి వెళ్ళిపోయి 6 గంటలకి మొత్తం తాళాలు కూడా వేసేస్తారు రూమ్కి. ఆ తాళాలు వేసిన తర్వాత ఆ కోర్టుకి సబ్మిట్ చేశారు. అప్పుడు కోర్టు నన్ను తీసుకురమ్మంటే తాళాలన్నీ వేసేసాను, ఇప్పుడు తీసుకురావడం కుదరదన్నారు. సో ఆ రకంగా మరి ఇదంతా హ్యాండ్ ఇన్ గ్లోవ్. ప్రతిదీ ఈ టైమింగ్కి ఏమో ఈ అమ్మాయి కోఆపరేట్ చేసింది ప్రభావతి, అక్కడ జైలు, ఈ పోలీసు, ఇది అప్పుడు మరి ముందే రెడీగా ఉండండి ప్రభావతి అని కార్డియాలజిస్ట్ పేరుతో ఇచ్చిన అప్పటి కలెక్టర్ రిపోర్ట్లు, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ ఆర్కెస్ట్రైజేషన్తో ఒక రిథంలో చేశారు. కానీ మరి ఇంతగా పర్సూ చేస్తామని అనుకున్నట్లేరు. ఇప్పుడు కంగారు పడుతున్నారు, ఎలాగైనా మేనేజ్ చేయాలని చూస్తున్నారు. బట్ అల్టిమేట్గా న్యాయం జరుగుతుందనే విశ్వాసం అయితే ఉంది. రాజుగారు, సాధారణంగా దేశంలో రాజ్యాధికారం, పోలీసులు పాలేరులుగా మారిన పరిస్థితి రకరకాల సందర్భాల్లో రకరకాల పద్ధతుల్లో పోలీసులు బాధితులకి వ్యతిరేకంగా రాజ్యహింసలో భాగంగా పాలకులకు తొత్తులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక పవిత్ర వృత్తిలో, అది కూడా ఆవిడ ఒక లేడీ డాక్టర్, ఆ స్థితికి ఆవిడ రావటానికి ఎంతో కష్టపడి ఆ ఉద్యోగంలో కూర్చుని ఒక పవిత్రమైన వృత్తి, సో ఏ ఉద్యోగం అయినా అది పవిత్రమైందే. ఇక డాక్టర్ అనేటప్పటికీ దేవుడి కింద కొలిసేటటువంటి వృత్తిలో అంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, అది కూడా ప్రెస్టీజియస్ గుంటూరు జీజీహెచ్ అనేది ఉమ్మడి రాష్ట్రంలోనే
దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఉన్నత స్థాయిని ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో ఆవిడ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైన భారతదేశ పార్లమెంటుకు సంబంధించిన పార్లమెంటు సభ్యునిపై జరిగిన దాష్టికానికి అలా సంతకం పెట్టగలిగే ధైర్యం, ఆ మోటో, అంతటి బలం ఏ స్థాయిలో ఉంటే ఆవిడకి ఆ ధైర్యాన్ని నడిపించిందంటారు? అదే డెఫినెట్గా అప్పుడు రాష్ట్రంలో ఉన్న సూపర్ పవర్ ఆజ్ఞ లేకపోతే అదేమో జరిగే అవకాశమే లేదు. సో అంచేత ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ద టాప్, చీఫ్ మినిస్టర్స్ ఆఫీసర్, సీఎం డైరెక్టర్, అప్పటి తెలియదు కానీ డెఫినెట్గా ఆ లెవెల్ నుంచి వస్తేనే ఈ లెవెల్ ప్రోద్బలం జరుగుతుంది. ఆవిడ నోరిప్పితే తాడేపల్లిని తాకే పరిస్థితి ఉందనుకోవచ్చా సార్? డెఫినెట్గా నిజం చెప్తే, నోరిప్పితే అంటే ఆవిడ నోరిప్పి అబద్ధాలు చెప్తుంది, నోరిప్పి నిజం చెప్తే ఎస్ పలానా వాళ్ళు ప్రెషర్ పెట్టారంటే, ఎందుకంటే సీఎం డైరెక్ట్గా ఈవిడ మీద ప్రెషర్ ఉండదు, ఆయన ఒకరి ద్వారా పెట్టింది ఉంటారు. ఆ పేరు చెప్తే ఆ పేరు గల ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఇది నీ సొంత పైత్యమా ఇంకెవరన్నా ప్రోద్బలమా అని అడిగితే చెప్తారు. దాంతోపాటు ఆనాటి వీడియో కాల్లో అవతలి పక్క వ్యక్తి ఎవరు అనేది కూడా కీలకమేగా రాజుగారు ఈ సంఘటనలో. అదే అది ఆ డేటా ఉంటే తెలిసిపోతుంది, డేటా ఉంటే సాక్ష్యాలతో తెలుస్తుంది. బట్ చూడాలి, ఇది ఈ స్టెప్ దాటితే నెక్స్ట్ స్టెప్లో ఇంకా చాలా స్కెల్టన్స్ బయటకు వస్తాయి. మీ కేసులో ఎవరైతే ఇక్కడే మాక్సిమం ఆపి ప్రయత్నాలు చేస్తున్నారు కంగారు పడి. మీ కేసులో ఎవరైతే ప్రధాన నిందితులుగా ఉన్నారో రాజుగారిని తక్కువ అంచనా వేసి ఆ ప్రయోగానికి సహకరించటం, ఆ తర్వాత మీతో రాజీ చేసుకునే ప్రయత్నాలు చేస్తే శరణం లేదు రణమే అని చెప్పేసి మీరు ఆ సంకేతాలు పంపించటం, రాజీ ప్రసక్తే లేదు అని మీరు ఆ రకరకాల ప్రయత్నాల్లో మిమ్మల్ని శరణు కోరితే మీరు నిర్బద్ధంగా తోసిపుచ్చినట్టు వచ్చిన వార్తల్లో నిజం ఉందంటారా? అబద్ధం కాదు. ఓకే, దాంట్లో నిజం ఉందనేది ఇండైరెక్ట్గా అంతే చెప్పారు. పోతే మీ ఈ ఘటనలో నిందితులుగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఈ రాష్ట్రంలో వ్యాక్యూమ్ ఉంది, ఒక సొంత రాజకీయ పార్టీ పెట్టడానికి అవకాశం ఉంది. మొన్న జరిగిన పాస్టర్ ప్రవీణ్ హత్య కేసు అని చెప్పేసి ఇది ఈ ప్రభుత్వం చేపించిన హత్య, ఇది క్రిస్టియన్స్ కోసం మనం ఒక పార్టీని నడపటానికి సునీల్ కుమార్ ఆంధ్ర రాష్ట్రం అవిటిదైపోయింది, నాయకుడివై నడిపించన్నా అని చెప్పేసి సునీల్ ఆర్మీ నుంచి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూసాం. అంటే దీని వెనకమాల ఒక వాస్తవానికి మీరు ప్రభుత్వంలో ఉండకముందు ఎంపీగా, వైసీపీ ఎంపీగా కొనసాగుతూ ఇటు ప్రతిపక్ష పార్టీకి సభ్యుడిగా కానీ అటు బీజేపీకి సంబంధించిన ఆ ఎన్డీఏ గవర్నమెంట్లో మీరు భాగస్వామిగా లేకపోయినా ఆ రోజు ఒంటరిగానే పోరాటం చేశారు. ఇప్పుడు ఈ కేసులో మీరు రాజ్యాధికారంలో ఉండి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నప్పటికీ కూడా మీ కేసుకు సంబంధించి మీరే పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీరే ఇన్వెస్టిగేటివ్ ఐఓ ఆఫీసర్గా దాన్ని మొదటి నుంచి ఇప్పటి వరకు మీరు అనుక్షణం ఎక్కడ వదలకుండా దాన్ని ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్కి మీరు పూర్తిగా వాళ్ళ పనిని సులువు చేసే విధంగా ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్ళడానికి వరకు వచ్చారు. అయితే మీ మీద వెనకమాల జరుగుతున్న కుట్రని, ఆ కుట్ర వివరాలు ఏమన్నా తెలియపరుస్తారా విజువల్ ప్రేక్షకులకు? వివరం అంటే ఇప్పుడు మీరు చూశారు కదా, అతను సునీల్ కుమార్ని కొంతమంది అన్న మీరు రావాలి, రాజకీయాల్లోకి రావాలి అని అనిపించుకోవటం అని చెప్పి ఇతను ఎదవనవ్వులు నవ్వటం, ఇలాగే ఆ ట్వీట్లు పెట్టించుకోవటం, మన క్రిస్టియన్స్ తరపున అంటాం. వెరీ క్లియర్గా అతను క్రిస్టియన్ అండి. అతను ఎస్సీ కాదు ఇన్ ద సెన్స్ మేబీ కొన్ని జనరేషన్ల ముందు అయి ఉండొచ్చు. ద మూమెంట్ దే హావ్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ, డెఫినెట్గా అతను క్రిస్టియన్ అయినప్పటికీ దొంగ సర్టిఫికేట్ ఇచ్చి ఇప్పుడు అతను వచ్చాడు, ఈ సర్వీస్లోకి వచ్చాడు.
మరి ఇప్పుడు క్రిస్టియన్లను ఉద్ధరించడం కోసం నువ్వు వచ్చాయన్నా, మన క్రిస్టియన్లు ఉద్ధరించడానికి వచ్చాయన్నా అని చెప్పి అన్నాడంటే ఏంటి దాని అర్థం? ఇతను క్రిస్టియన్ కాదనే కదా, సారీ క్రిస్టియన్ అనే కదా, ఎస్సీ కాదనే. ఇంకొకళ్ళకి దక్కాల్సిన రిజర్వేషన్ ఫలాలు ఇతనికి దక్కినాయి, అది మోసమే. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. మొన్న మా నియోజకవర్గంలో ఒక అతను హ్యాబిచ్యువేటెడ్ ఎస్సీ కంప్లైనెంట్ ఉంటే నేను వెరిఫై చేస్తే మరి అతను స్కూల్ సర్టిఫికెట్లో అది ఆంధ్ర క్రిస్టియన్ అని క్లియర్గా ఉంది, కాలేజ్ సర్టిఫికెట్లో క్లియర్గా ఉంది, బీసీసీ సర్టిఫికెటే ఉంది. ఆ తర్వాత మరి ఇన్సెంటివ్స్ అన్ని చూసి అతను ఏదో ఎంఆర్ఓ ఆఫీస్లో మేనేజ్ చేసి ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చుకుని ఒక 7 లక్షల రూపాయల వరకు అతను ప్రైజ్ మనీ కొట్టేశాడు, రకరకాల కేసులు పెట్టి. మరి అతని మదర్నే క్రిస్టియన్ శ్మశాన వాటికలో పాతి పెట్టారు. దాని మీద మంచి గ్రానైట్ రాళ్ళు చెక్కి ఇవన్నీ కూడా సెలువులు అన్నీ వేసున్నాయి. అతను ఒక చర్చ్ ఫౌండర్ మెంబర్గా కూడా ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని రౌండ్స్ ఆఫ్ డిస్కషన్, మీటింగ్స్ అన్ని అయిన తర్వాత అది రద్దు చేశారు, ఆ ఎస్సీ సర్టిఫికెట్. అలాగే ఇతను కూడా ఎస్సీ సర్టిఫికెట్ క్లియర్గా రద్దు చేయొచ్చు, దానికి ఎనఫ్ వివరాలన్నీ ఉన్నాయి, చేయొచ్చు. మరి చేస్తారా లేదా అనేది అది వేరే విషయం. కానీ సో ఇంత బ్లేటెంట్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఇతను ఏదో పార్టీ పెడతానంటే ఏమవుతుందంటే పెట్టుకుంటాడు, 4 ఓట్లు వస్తాయి. ఎంతమంది పెట్టలేదు పార్టీలు, పెట్టుకుంటాడు. బట్ దానికి మరి ఎవరైనా పట్టించుకుంటున్నారా లేదా అన్నది నేను ఇదమిద్దంగా చెప్పలేను. కానీ అతని మీద చర్యలు తీసుకోవటానికి కొంచెం వెనకడుగేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మరీ సవివరంగా ఆ వివరాలన్నీ తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంత క్లియర్గా అతను ఈజ్ ది హెడ్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. బ్లేటెంట్ గా అక్కడంతా ఫ్రాడ్ అంతా జరిగింది, అతనికి తెలియకుండా జరిగే అవకాశం ఏమాత్రం లేదు. సో మరి అతను పిలిచి విచారించడానికి జాప్యం అయితే జరుగుతుంది. మరి అది స్ట్రాటజిక్ జాప్యమా మరి ఎందుకో తెలియదు. కానీ మేబీ ఆఫ్టర్ ఈవిడ బెయిల్ సంగతి తేలిన తర్వాత, ఈవిడేమన్నా చెప్పిన తర్వాత మరి ఏమైనా చెప్తారేమో. ఎందుకంటే అతనికి నమ్మిన బంటి అయిన విజయపాల్ కూడా అతను మర్చిపోయాడంట, వయసు అయిపోయిందంట. సడన్ గా వయసు అయిపోయిందంట, అతని జ్ఞాపక శక్తి నాకేం గుర్తుంటుంది అంటున్నాడు అతను కూడా. సో అందరూ కూడా తెలియదు, గుర్తులేదు అనే ఒక సింగిల్ పాయింట్ సిద్ధాంతం మీదే ఉన్నారు. బట్ ఇతర సాక్ష్యాలన్నీ బలంగానే వస్తున్నాయి, ఆ 164 స్టేట్మెంట్లన్నీ క్లియర్గా ఉన్నాయి. సో కాబట్టి అసలు దోషులు దబాయించినంత మాత్రాన కేసు అయితే డెఫినెట్గా సాగుతుంది, ముందుకు వెళ్తుంది. మీరు ఏదైతే మొన్న ఎవరో అతను అసలు బీజేపీలో చేరిపోతాడని ఇలా రకరకాలుగా కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. అతను పెద్ద రాజకీయ నాయకుడు అయిపోతాడని, అతని వెనక కోట్లాది జనం విశ్వవ్యాప్తమై ఉన్నారని తనకు తను వర్ణించుకుంటూ వివరించుకుంటూ మురిసిపోతూ ముసిముసిలో నవ్వుకుంటూ తిరుగుతున్నాడు. మరి ఎవరైనా నమ్ముతున్నారేమో నాకు తెలియదు. మీరు ఏదైతే విపరీతంగా ప్రేమించబడే వ్యక్తుల్లో సునీల్ కుమార్ ప్రథమంగా ఉన్నాడు. అయితే మీరు సునీల్ ఏ కులం, ఏ సర్టిఫికెట్టు, ఏ రిజర్వేషన్ ఫలంతో అయితే తను ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి దానికి సంబంధించిన ఫలాలు అందుకుని ఆ సర్టిఫికెట్ ఆధారంగానే ఇవాళ నా కేసులో దాడి చేయటానికి ఆ సిఐడి చీఫ్ హోదాని ఆయన వాడుకున్నారు. కానీ అతను క్రిస్టియను, ఇది తగదు, ఇది మోసమే, ఇంకొక దళితుడికి దక్కాల్సిన న్యాయాన్ని ఇతను అందుకుపోయాడు, అది రాజ్యాంగ విరుద్ధం అనేది మీరు ఫస్ట్ నుంచి వాదిస్తున్న వ్యవహారం. ఇది ఆనాటి నుంచి, వాళ్ళు కాదు, కూటమి అధికారంలో రావడానికి ముందు మీరు ఢిల్లీలో రచ్చబండలో అనేక సార్లు దీన్ని వివరణాత్మకంగా చెప్పడానికి ట్రై చేసేవాడు. అయితే
రఘురామకృష్ణంరాజు గారు క్రిస్టియన్ వ్యతిరేకి, క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నాడు, దళితుల రిజర్వేషన్ మీద దాడి చేస్తున్నాడు అనేది మీ మీద ఒక పెద్ద ఎత్తున కాన్స్పిరసీ జరిగింది. ఒక ఉద్దేశపూర్వకమైన కుట్ర, మీరు యాంటీ క్రిస్టియన్ అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. దాన్ని మీరు ఇప్పటివరకు ఒక వ్యక్తిగానే పోరాడుతూ ఇప్పుడు యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్గా రాజ్యాధికారం నుండి రాజ్యాంగ పదవితో దాని మీద ఒక పోరాటం చేస్తున్నారు. దీనికి అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ ఒకళ్ళకి జరగాల్సిన న్యాయాన్ని ఇంకొకళ్ళు అయాచితంగా, అది ఎవరు చేసినా, సునీల్ కుమార్ చేసినా, మిగతా ఎవరు చేసినా, అది రాజ్యాంగ స్ఫూర్తికి, అంబేద్కర్ భావజాలానికి, ఆయన ఏం కోరుకున్నాడో దానికి విరుద్ధంగా దొడ్డిదారిలో ఈ రకమైన పరిస్థితుల నుంచి మార్పు రావాలి అనేది ఒక పెద్ద స్థాయి ఉద్యమం నడపాల్సిన పరిస్థితి వాస్తవానికి. అదే సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సో రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే ఆధారపడి ఎందుకు లేరా మనకే పడి ఓట్లు పడవేమో అనే సంకుచిత స్వభావంతో బిహేవ్ చేస్తున్న మాట వాస్తవం దేశం అంతా కూడా. కానీ దేశంలో నార్త్లో ఇంత వైపరీత్యం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎవరన్నా క్రిస్టియన్స్గా మారితే క్రిస్టియన్స్ అనే చెప్పుకుంటున్నారు, ఎస్సీస్గా కంటిన్యూ అయ్యే వాళ్ళు ఎస్సీస్ అనే చెప్పుకుంటున్నారు తప్ప ఈ మాయా చేయటం అన్నది లేదు. ఎక్కువగా మనకి సౌత్లో ఉంది. ఇక్కడ తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ సౌత్లో ఉంది. నేను చెప్పేది ఒకటే, నాకు క్రిస్టియన్లు అంటే ఇటువంటి వ్యతిరేకత లేదు. ఎన్నోసార్లు చెప్పాను, నేను క్రిస్టియన్ స్కూల్స్లోనే చదువుకున్నాను చాలా సంవత్సరాలు. అలాగే కాలేజ్ కూడా, లైలా కాలేజ్ కూడా మరి క్రిస్టియన్ కాలేజే. నాకు గౌరవం ఉంది. వారు ఎన్నో మంచి హాస్పిటల్స్ పెట్టారు, గౌరవం ఉంది. నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది కులం వేరు, మతం వేరు, క్రిస్టియన్గా మారినంత మాత్రాన నా కులం ఎక్కడికి వెళ్తుంది? నా కులమే కదా అంటే, బాబు రాజ్యాంగంలో సవరణ చేయించుకోండి. రాజ్యాంగంలో ఎవరైనా దళితులు అయ్యుండి క్రిస్టియానిటీ తీసుకుంటే బీసీసీగా పరిగణించబడతారు అని స్పష్టంగా రాస్తుంది. ఎందుకంటే కులము లేని మతం క్రిస్టియానిటీ. దట్ వే ఐ అడ్మైర్. కులం, క్రిస్టియానిటీలో కులం లేదు సార్. మీకు అమెరికాలో అందరూ క్రిస్టియన్స్ అంటారు తప్పితే వాట్ ఇస్ యువర్ క్యాస్ట్ అనే కాలమే ఉండదు. ఈవెన్ ఇన్ బ్రిటన్ మీకు వన్స్ యువర్ క్రిస్టియన్, అక్కడ ఇంకా కులం లేకుండా ఉన్నది అది. సో కులము లేని మతంలో మళ్ళీ మీరు కులాన్ని చొప్పించి ఆ మత విశ్వాసాన్ని దెబ్బతీయటం కూడా సమంజసం కాదు అనేది నా పాయింట్. దీని మీద నాటి మహనీయులు, రాజ్యాంగ రూపకర్తలు, దాంట్లో ప్రత్యేకించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతో దీని మూలాన ప్రోజన్ కాన్స్ ఏంటి, ఇది ఎందుకు అవసరం అయ్యింది, అనాదిగా వేల సంవత్సరాలుగా ఒక సమూహాన్ని తొక్కిపట్టుంచి అనేక దాష్టికాలకి కారణమైనటువంటి ఆ సమాజాన్ని చెయ్యందించి కొంతకాలం పాటు పైకి తీసుకురేసి లెవెల్ ఫీల్డ్ ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని కాంక్షించే ఉద్దేశంతోనే తప్పును సరిచేయటం కోసం పుట్టిన రిజర్వేషన్ అనివార్యం. దానికి సంబంధించి మత ప్రాతిపదిక మీద ఈ హిందూ మతంలో ఉన్న కులాలను బట్టే ఆ రోజు జరిగింది. క్రిస్టియానిటీ తీసుకుంటే ఈవెన్ అంబేద్కర్ కూడా రిజర్వేషన్కి అర్హుడు, కానీ బౌద్ధం తీసుకుంటే రిజర్వేషన్ పోద్ది అంటే నాకు అవసరం లేదు, నాకు కులం వద్దనుకుంటే నాకు రిజర్వేషన్ కూడా వద్దు అనే భావంతోనే ఆ రోజు అది పెద్ద స్థాయిలో చర్చ జరిగి ఆ చర్చ జరిగిన మీదట దాని రూపకల్పన బిల్లుగా, చట్టంగా మేధావులు ఈ జరగబోయే పరిణామాలని, ఈ అవలక్షణాలని, నిజంగా దక్కాల్సిన వాళ్ళని, నిజంగా ఎవరైతే దాని ఫలాలు దక్కాలని చెప్పేసి రాజ్యాంగ మూల సూత్రానికి, రిజర్వేషన్కి కారణమైనటువంటి హిందూ కుల వ్యవస్థ, దానికి భిన్నంగా ఈ రిజర్వేషన్ ఫలాల్ని
దొడ్డిదారిలో వాడుకోవటం అంటే ఇంకొక వ్యక్తికి అన్యాయం జరిగినట్టే అనేది వాస్తవానికి ఇది పెద్ద స్థాయిలో చర్చ జరగాలి. దీని మీద చట్టం ఇప్పుడు ఉన్న చట్టాన్ని అమలుపరచటమే అది మీరు పోరాడిన యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ప్రజలకు చెప్పాలనుకున్న చట్టంలో ఏముంది అనేది రాజ్యాంగ ప్రకారంగానే. మొన్న మొన్న పాస్టర్ ప్రవీణ్ కూడా సరే, అది క్లియర్గా పోలీసు విచారణలో తెలిసిపోయింది. అతను డ్రంక్ అండ్ డ్రైవ్ పడుతూ ఫైనల్గా పడిపోయాడు. సో అది అది అందరికీ సర్వజన విదితమే, వీడియోలన్నీ కూడా క్లియర్గా వచ్చినాయి. సరే, దాన్ని ఈ రకంగా ట్విస్ట్ చేసి ఏదో కావాలని చెప్పి అతను నువ్వు పలానా షాపులో మందు కొనాలని చెప్పి ఎవరిని ఇన్సిస్ట్ చేశారా? అక్కడ బుల్లెట్ పడిపోయినట్టుగా నువ్వు యాక్ట్ చేయాలని చెప్పి ఎవరిని చెప్తారా? సో ఇవన్నీ మరి కావాలని చెప్పి ఈ రకంగా మాట్లాడి దాన్ని తప్పుదో పట్టించాలని చెప్పి చూడటం. మళ్ళీ మొన్న కూడా ఎవడో ఒక అతను మాట్లాడాడు, నేను ఇలా చెప్తే అసలు నరకమంటే నరికేస్తారన్నట్టుగా కూడా ఎవరో ఒక పాస్టర్ మాట్లాడటం జరిగింది. దీస్ ఆర్ ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. నా ఇష్యూ ఒకటే, నేను అన్య మతాల్ని గౌరవిస్తాను. నేను చెప్పేది రాజ్యాంగం అంత స్పష్టంగా ఉన్నప్పుడు నీవు మతం మారితే నీకు బీసీసీగా ఉండి దానికి సంబంధించిన రిజర్వేషన్ వస్తుంది తప్ప యు ఆర్ నో మోర్, యూ డజంట్ బిలాంగ్ టు ఎస్సీ కమ్యూనిటీ అని చెప్పి అంత స్పష్టంగా రాజ్యాంగంలో రాసినప్పుడు దాన్ని అంత బ్లేటెంట్గా మోసం చేయటం అనేది కరెక్ట్ కాదు. మోర్ ఓవర్, మెజారిటీ ఆఫ్ ది ఎస్సీ కంప్లైంట్స్ they were made by the people who have already got converted, who were baptized, regular church goers. వాళ్ళకి మరి ₹1,00,000 ఇన్సెంటివ్ ఇస్తున్నారు ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే. సో యు ఆర్ మోటివేటింగ్ దెమ్ టు డూ సంథింగ్ రాంగ్. సో ఈ పద్ధతి కరెక్ట్ కాదు. నిజంగా ఎవరైనా వివక్షకు గురైతే ఎస్, ఆ చట్టం తప్పని నేను అంటలా, మంచి చట్టం. నిజంగా ఎవరైనా వివక్షకు గురైతే నీకు కేసు పెట్టే అర్హత ఉంటే రాజ్యాంగం ప్రకారం నువ్వు కేసు పెట్టు. బట్ నువ్వు క్రిస్టియన్గా ఉంటూ రెగ్యులర్గా చర్చికి వెళుతూ కానీ కేవలం స్వలాభం కోసం దొంగ కేసులు పెట్టడం కోసం ఈ రకంగా ఒక సర్టిఫికేట్ తెచ్చేసుకుని మళ్ళీ ఇలా చేయటం, లేదా ఉద్యోగాల కోసం ఎంఆర్ఓ ఆఫీస్లో మేనేజ్ చేసి ఇలా సర్టిఫికేట్ తెచ్చుకోవటం అది కరెక్ట్ కాదు అని నేను చెప్పా. చాలామందికి అప్పుడు తెలియదు కూడా, ఏంటి మాట్లాడుతున్నాడు ఇతను, మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు ఎక్కడికి పోతాయని చెప్పి చాలామంది తిక్క మాట్లాడి మరి కొంతమంది కోర్టులకు కూడా వెళ్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి మతం మారితే వారు రిజర్వేషన్కి అర్హులు కాదు. ఒకసారి రాజ్యాంగంలో ఉంది, మేబీ పార్లమెంట్లో దాన్ని అమెండ్ చేస్తే చేసుకోవచ్చేమో. సో అది ఒక కులం లేని మతంలో కులాన్ని చూపించడం, ఆ మత సూత్రాలకు విరుద్ధంగా మరి నిర్ణయం తీసుకోగలరా లేదా అన్నదే నాకు తెలియదు. అయినప్పటికీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం ఒక ప్రజాప్రతినిధిగా ఎంపికైనప్పుడు నీకు తెలిసిన రాజ్యాంగ సూత్రాన్ని నువ్వు ధైర్యంగా ఓట్ల కోసమో ఇంకో దేనికోసమో భయపడి చెప్పలేకపోతే అది పిరికితనం అవుతుంది, నీలో రాజ్యాంగ స్ఫూర్తి కొరవడినట్టు అవుతుంది, నీ ప్రమాణానికి నువ్వు కట్టుబడి ఉండట్లేదు అని చెప్పినట్టుగా అవుతుంది. సో అది నేను ఒప్పుకోవాలి. అందుకని ఉన్నదన్నట్టు మాట్లాడాను. యథార్థవాది లోక విరోధి, ఇక్కడ లోకం కాకపోయినా ఆ 20% నన్ను విరోధిగా చూస్తున్నారు మతం మార్చుకున్న వాళ్ళు. ఎందుకు మారవలసిన అవసరం మారక్కర్లేదు. నీకు నీ రిజర్వేషన్ కావాలనుకున్నప్పుడు మతం మారద్దు. మతం మారినందువల్ల నాకు వచ్చే నష్టం లేదు, ఇక్కడే ఉంటే నాకు కలిసి వచ్చేది లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే
మనం ఒక దేశ పౌరులుగా మనం ఒక రాజ్యాంగం అనే దాన్ని నిర్దేశించుకున్నాం. ఆ రాజ్యాంగం ప్రకారం నడవాలి అని అనుకుంటున్నాం కాబట్టి దాని ప్రకారం నడుద్దాం. తప్పుగా అనుకుంటే రాజ్యాంగాన్ని మార్చండి, ఆ క్లాజ్ అమెండ్ చేయండి, తప్పులేదు. అమెండ్ చేసే వరకు పాటిద్దాం అని అంటున్నా. దాన్ని కొందరు మీరు అన్నట్టు తప్పుపడుతున్న మాట వాస్తవం. ఏదో ఉద్యమం చేశారు కూడా, గత ప్రభుత్వం కూడా చేయించారు కూడా ఉద్దేశపూర్వకంగా. ఇక్కడ నాకు తెలిసిన కొంతమంది క్రిస్టియన్ మిత్రులు ఉన్నారు రాజుగారు. ఏంటి గోల, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనిది ఒక ప్రమాదాన్ని ఒక హత్యలాగా చిత్రీకరించడానికి దాన్ని ఒక మతానికి ఆపాదించి పెద్ద ఎత్తున రోడ్డు మీదకి రావటం, నాగరిక సమాజంలో ముందున్నటువంటి ఆంధ్రప్రదేశ్, అందున కోస్తా జిల్లాలు, అమలాపురం నుంచి గుంటూరు వరకు మనం తతిమా దేశం కంటే కూడా అడ్వాన్స్డ్గా నాగరికత, నీరు, ఆ మేరకే ఇక్కడ చర్చిలు కూడా ఎక్కువ ఉన్నాయి, కన్వర్షన్ కూడా ఎక్కువ జరిగింది, కారణాలు ఏవైనప్పటికీ కూడా. అయితే నాకు తెలిసిన నా మిత్రులు క్రిస్టియన్స్ వాళ్ళ బాధ నా దగ్గర వ్యక్తం చేసుకుంది ఏంటంటే, మేము దయ, జాలి, కరుణకి ప్రతీక అయినటువంటి క్రిస్టియన్ మతాన్ని నమ్మి ఆ మార్గంలో నడుస్తున్నాం. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ఉద్యమంలాగా మేము తతిమా వర్గానికి అనుకోకుండా వీళ్ళు చేస్తున్న పనుల మూలన మేము శత్రువులుగా మారే ప్రమాదం ఉంది. మేము ఒక కామన్ క్రిస్టియన్గా ఆ మతాన్ని అవలంబించి దాన్ని పాటించేవాళ్ళం. మేము ఇప్పుడు ఈ రాజకీయ పావులో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ రచ్చలో క్రిస్టియన్ అంటేనే మేము అదొక ఒక వర్గానికి వ్యతిరేకం అనే భావన, ఒక పార్టీకి వ్యతిరేకమని, ఒక మతానికి వ్యతిరేకమని అనే భావన ఎప్పుడూ లేనిది కొత్తగా ఇప్పుడు ఇక్కడ పుట్టుకొచ్చింది. దానికి పెద్ద ఎత్తున వీళ్ళ ఆలోచన ధోరణి ఏంటి, ఆ వికృత ఆలోచనకి పరాకాష్టే ఏమీ లేని ఆ పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ విషయంలో రాద్ధాంతం సోషల్ మీడియా ఆ క్లౌడ్ బరస్ట్ లాగా ఒక్కసారి 4 మూలల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తులన్నీ ఒక్కసారి ఏకమయ్యి సోషల్ మీడియాని ఒక 3 రోజుల పాటు విపరీతంగా కుదిపేస్తే ప్రభుత్వం కూడా 10 నిమిషాల్లో బయట పెట్టాల్సిన పోస్ట్మార్టం రిపోర్ట్ని పూర్తి సాక్ష్యాధారాలతో బయట పెట్టాలనే ఉద్దేశంతో చాలా డీప్గా మూలం నుంచి ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసి ఇది వాస్తవం అని చెప్పేసి ప్రజల ముందుకి తీసుకురావటం. పాస్టర్ ప్రవీణ్ సంబంధించిన ఆయన భార్య కానీ బంధువులు కానీ ఈ రచ్చ ఆపండి, మీ రాజకీయాల కోసం మమ్మల్ని రోడ్డుకు లాగొద్దు, మా కుటుంబ ప్రతిష్టని మంట కలపొద్దు అని చెప్పేసి వాళ్ళు వేడుకోవటం ఇవన్నీ చూసాం. అంటే ప్రస్తుతం మతం వెనకమాల ఏదైతే రాజకీయ శక్తులు ఎవరి ప్రయోజనాలు కాపాడటం కోసం ఎవరు ప్రేరేపిస్తే ఈ ఘటనలు జరుగుతున్నాయి, ఈ వికృత మనస్తత్వం కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు, ప్రాంతాల మధ్య గొడవలు. సరే, నిన్నటిదాకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గొడవలు అంటే అదొక రకం. ఇప్పుడు రాయలసీమకి కోస్తాకి మధ్య ఆనాడే ఆ రాజ్యాధికారంలో ఉన్నటువంటి నాటి వైసీపీ ప్రభుత్వం ఉండంగానే రాయలసీమకి ఏదో అన్యాయం జరుగుతుంది, కోస్తా వాళ్ళు ఏదో కోసు తింటున్నారు అనేలాగా ఒక అభూత కల్పనని కల్పించటం, ఈ ఇట్లాంటి అనారోగ్యకరమైన వాతావరణాన్ని ఎలా చూడాలి, దీని నుంచి బయటపడటం ఎట్లా రాజుగారు? అంటే ఇది మరి అంతా ఇది ఒక ఏంటది సాలిగూడు లాంటిది. ఇందులోంచి బయటపడటం ఓవర్ నైట్ అయితే జరిగేది కాదు. కొంచెం టైం పడుతుంది, అవేర్నెస్ రావాలి. ఎందుకంటే మరి ఆ మతం తీసుకున్న వారికి ఆ మతంలోని విశిష్టతని అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా క్రైస్తవం ఏ మతం అయినా మంచిగా చెప్తుంది సుధాకర్ గారు. ఏ మతం కూడా తప్పుడు పనులు చేయమని చెప్పదు. ఆ మత విశ్వాసాన్ని ఫాలో అయినప్పుడు ఆ మత విశ్వాసాన్ని ఫాలో అవ్వాలి. మరి అది ఆ మతమే గొప్పది అని పరమత సహనం లేకుండా మనం పూజించే దేవుళ్ళని విమర్శించటం, ఇటువంటివి చేసేవాళ్ళు దే ఆర్ యాంటీ సోషల్.
ఇప్పుడు ఎవరైనా జీసస్ క్రైస్ట్ ని క్రిటిసైజ్ చేశారనుకోండి హిందువులు, దే ఆర్ ఆల్సో యాంటీ సోషల్. పరమత సహనం ఉండాలి, పరమత గౌరవం ఉండాలి. ప్రతి మతంలోనూ మంచి ఉంది. మతం ఎప్పుడు కూడా చెడ్డ సూత్రాలు చెప్పదు. దానికి కొంచెం విపరీతార్థాలు తీసేవాళ్ళు విపరీతార్థాలు తీస్తారు, కానీ ఏ మతం కూడా తప్పు చెప్పదు. హిందూ మతానికి మిగిలిన మతాలకి ఉన్న కొంచెం తేడా ఏమిటి అంటే, హిందూ మతానికి దేర్ ఇస్ నో ప్రీచర్. మీకు క్రిస్టియానిటీకి యు హ్యావ్ జీసస్, అలాగే ఇస్లాంకి యు హ్యావ్ మొహమ్మద్ ప్రాఫెట్. అలాగా ఒక ఒక వ్యక్తి ద్వారా మతాలు, జొరాస్ట్రియన్ అది కూడా అంతే, ఆ వ్యక్తి పేరు మీద వచ్చింది. సిక్కు, జైను, బుద్ధిజం. అవును, గురునానక్ గారు సిక్కిజము, ఓకే, జైనిజము మహావీర్, అలాగే బుద్ధిజము. సో ప్రతిదానికి ఒక గురువు ఉన్నారు. హిందూ మతానికి ఒక గురువు అంటూ ఏమీ లేదు. దట్ ఈస్ బీన్ ద వే ఆఫ్ లైఫ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవరల్ సెంచరీస్. మనకంటూ ఒక ధర్మం ఉండాలి. మనిషి జీవించాలి అంటే సమాజంలో కొన్ని కట్టుబాట్లు పెట్టుకోవాలి అని చెప్పి ఒక గురువు లేని మతంగా యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ టెక్స్ట్ లేదు, దెర్ ఇస్ నో స్పెసిఫిక్ గురు ఫర్ హిందూయిజం. దిస్ ఇస్ బీన్ ఫాలోడ్ సిన్స్ ఏజెస్. అది ఓకే, దానికి ఒక మతంగా ఇటువంటి జీవన విధానానికి హిందూ మతం అని ఒక పేరు పెట్టుకున్నారు తప్ప ఇట్స్ ఓన్లీ ఏ వే ఆఫ్ లైఫ్. సో మనం ఈ జీవన విధానంలో కొందరిని ఆదర్శ పురుషుల్లాగా తీసుకుని రాముడు ఆదర్శ పురుషుడు, ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాట జవదాటడు, కొన్ని గుడ్ క్వాలిటీస్ అన్ని ఆ వ్యక్తిలో ఉన్నాయి కనుక ఆ వ్యక్తిని ఆరాధిస్తే ప్రజల్లో ఒక డిసిప్లిన్ ఉంటుందనే ఉద్దేశంలో వచ్చింది. అలాగే కృష్ణుడు, సో ఆ లౌక్యం, ఆ సమయస్ఫూర్తి, ఎక్కడ నగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ధర్మం. ధర్మం. సో ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఉంది అని మన విశ్వాసం. లేకపోయినా వీ హ్యావ్ మేడ్ వన్ ఐడియల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మనకు ఉండాలి కాబట్టి అటువంటి వ్యక్తిత్వం మనం అలవర్చుకోవాలి అని గీత ద్వారా అదొక ప్రామాణికంగా మనకు ఉంది. సో మనం ఒక జీవన విధానంలో వెళ్తున్నాం. రాముడు ఎవడో, కృష్ణుడు ఎవడో అని ఎవరన్నా మాట్లాడారనుకోండి, మనకి ఎక్కడో కాలుతుంది డెఫినెట్గా. ఎందుకంటే మన జీవన విధానంలో ఉన్నప్పుడు మన జీవన విధానాన్ని వాళ్ళు గౌరవించాలి, వాళ్ళ జీవన విధానాన్ని మనం గౌరవించాలి. కలిసి సమాజంలో మనం ఉండాలి. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి. బట్ అల్టిమేట్గా మన హిందూయిజం ఆర్ గీత చెప్పిందైనా, ఆ మత గురువులు చెప్పిందైనా అన్ని సారాంశం తీసుకుంటే ఒకటే ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బట్ ఇలాగా క్రిటిసైజ్ చేసి ఆ వ్యక్తిత్వ హననం, మనం భగవంతుని ప్రార్థిస్తే ఆ ప్రార్థించే భగవంతుని వ్యక్తిత్వ హననం అలాగా చేయటం, అది మనోభావాలని దెబ్బతీసే హక్కు రాజ్యాంగం కూడా ఇవ్వాల. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈస్ టోటలీ డిఫరెంట్ దాన్ మేకింగ్ ఇన్రోడ్స్ ఇన్ టు ది అదర్ రిలీజియన్స్. పరమత సహనం అనేది మందే సెక్యులర్. సో అన్ని మతాలని, నీ మత విశ్వాసం నువ్వు ఫాలో అవుతూ నువ్వు ఇతర మత విశ్వాసాలని వాటి జోలికి వెళ్ళకూడదు. నీ మతం గురించి నువ్వు గొప్పగా చెప్పుకో, ఇతర మతాలని కించపరచొద్దు. సో ఇక్కడ మరి కొంతమంది అప్పుడులో ప్రవీణ్ కూడా మరి he has done lot of abuse on Lord Rama and other goddesses. చాలా అబ్యూస్ జరిగింది. సో అది అప్పుడు నేను కూడా 4.5 years బ్యాక్ మాట్లాడా. బట్ ఇప్పుడు సమస్య ఏంటి ఇక్కడ వచ్చింది, అతను తాగి చచ్చిపోయాడా, చంపారా? తాగి చచ్చిపోయాడు అని చెప్పి ఎవిడెన్స్ క్లియర్గా ఉంది. దాన్ని కొన్ని పార్టీలు, కొన్ని సంస్థలు ఈ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలని చూడటం, అది భావదారిద్ర్యం కింద వస్తుంది. అది కరెక్ట్ కాదు. అదే నేను కూడా ఇంత మునుపు ఖండించడం కూడా జరిగింది.
రాజుగారు, ఈ విషయాలు అలా కాసేపు పక్కన పెడితే ఆ, మాజీ మంత్రి కారుమూరి కారుకూతలు, అలాగే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ, ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండేలాగా ఉన్న సందర్భంలో మొన్న జరిగినటువంటి ఆ రాప్తాడు హెలికాప్టర్ దగ్గర చుట్టూ వందలాది లక్షలాది కోట్లాది మంది జనం అలా గుమికొట్టడం అనే దాని మీద వైసీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ కారుమూరి కారుకోతలకు సంబంధించి ఆ భాష అధికార పార్టీలో కూటమి ప్రభుత్వం ఉందా, ఇంకా వైసీపీ పాలనే ఉందనే భ్రమలో ఆ ధైర్యాన్ని ఆ కేడర్లో కల్పించడం కోసం, లేదా ప్రజల్ని వాళ్ళదేమీ లేదు ఇది చేతగాని ప్రభుత్వం అనటం కోసం ఉద్దేశపూర్వకంగా స్క్రిప్టెడా, లేదంటే ఆయన అలా ఏదో అనేసారా? అంటే అసలు అలాగా మాట్లాడటం అనేది అది నేరం బేసిక్గా. సో ఇట్స్ ఏ క్రైమ్. ఆ రకంగా మాట్లాడటం అనేది క్రైమ్ కాబట్టి డెఫినెట్గా నాకు కూడా ఈరోజు నా డిప్యూటీ స్పీకర్, నేను అది పిటిషన్స్ కమిటీ కూడా చైర్మన్ని, నాకు ఇందాక మార్నింగ్ మా ఆఫీస్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు, నిన్న సాయంత్రం కొన్ని పిటిషన్లు వచ్చినాయి అని నాకు సబ్మిట్ చేయడం జరిగింది. ఇలాగ కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి ఇలా నరుకుతానని చెప్పి ప్రజల్ని నరుకుతానని అతను మాట్లాడటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్ని కాపాడవలసిన పోలీసుల్ని బట్టలోడి తీస్తానని చెప్పి వాళ్ళ విధులు వారు నిర్వర్తిస్తూ ఉండగా మరి బట్టలోడి తీస్తానని చెప్పి మరి ఈయన మాట్లాడటం, మరి అది ఒకటి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడింది అంటే అసలు అది ఒక అరాచకం, ఆటవికంగా ఆయన మాట్లాడాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఇంచుమించు అదే రకంగా మరి బట్టలు తీసి నుంచో పెడతాను అని చెప్పి, ఇప్పుడు రేపు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థను చేస్తాను, మిమ్మల్ని పబ్లిక్లో నుంచో పెడతాను, బట్టలు తీసి నుంచో పెడతాను, అదే బట్టలు తీసి కొడతారు అని ఇలాగా మాట్లాడటం, మరి అది లా అండ్ ఆర్డర్ని పూర్తిగా ఒక డ్యూటీలో ఉన్న అధికారిని విధుల్లో ఉన్న అధికారి విధులకు భంగం కలిగిస్తే ఎన్నో సెక్షన్లు ఉన్నాయి మనకి. మరి అలాగా మరి విధుల్లో ఉన్న అధికారుల్ని నేను వచ్చేస్తున్నాను, వచ్చిన వెంటనే మీ అందరికీ బట్టలు ఇప్పేస్తాను అని చెప్పి మాట్లాడటం అనేది అది ఖచ్చితంగా అది విచారకరము, బాధాకరము అనే తింగర మాటలు నేను మాట్లాడను. అది నేరం, ఖచ్చితంగా అలా మాట్లాడటం నేరం. సో ఇది పిటిషన్స్ కూడా మాకు వచ్చినాయి. ఒక పిటిషన్ కమిటీ, మరి శాసనసభ నియమించిన ఈ పిటిషన్స్ కమిటీ అధ్యక్షుడిగా మా కమిటీ సభ్యులు ఉన్నారు. మేమేం చేయాలనే దాని మీద కూడా ఇవాళ ఎప్పుడైతే ఆ పిటిషన్స్ కాపీలు నాకు కొన్ని వచ్చినాయి, మరి దీని మీద కూడా మేమేం చేయాలి అనే దాని మీద కూడా ఆలోచిస్తున్నాం. అచేతనంగా అయితే ఉండకూడదు. డెఫినెట్గా అట్లీస్ట్ పబ్లిక్ నీడ్ an apology from Mr. కారుమూరి నాగేశ్వరరావు, and police need an apology from Mr. జగన్మోహన్ రెడ్డి. అది తప్పది ఆ రకంగా మాట్లాడటం. అది డెఫినెట్గా మనకున్న చట్టాల్లోనే కొన్ని సెక్షన్ల కింద అది నేరం కిందే వస్తుంది కాబట్టి అది కేసులు బుక్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ఇలాగా వదిలేస్తే అదొక రకమైన అనాగరిక అంటే అనాగరికత వైపు పయనించినట్టుగా అవుతుంది. నేరమయ సామ్రాజ్యానికి అధిపతి, అది నేరమయ్య యూనివర్సిటీకి రిజిస్ట్రార్ లాంటి జగన్మోహన్ రెడ్డిపై గతంలో గత విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వ 9 నెలల పాలనలో కానీ నేరుగా జగన్మోహన్ రెడ్డిని తాకే కేసు ఒక్కటైనా రిజిస్టర్ చేశారా? ఆ రకంగా అసలు చర్యలు తీసుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది అనే భరోసా ప్రజలకు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వంపై లేదంటారా?
అంటే ఇక్కడ నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ కూటమి ప్రభుత్వం మీద బాధ్యత ఉందా లేదా అని కాదు. ఎవరైనా తప్పు చేసినప్పుడు కేసు కట్టి మనకున్న సెక్షన్ల ప్రకారం శిక్షించవలసిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంది. అది కూటమి ప్రభుత్వమా లేకపోతే పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వమా అని కాదు నేను చెప్పేది. చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ప్రతి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి ఏదన్నా మనకేమన్నా కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కేసు బుక్ చేస్తాం. అటువంటిది అసలు పోలీసు వాడినే మీ బట్టలోడు తీసేస్తాను, బట్టలోడు తీసి నిలబెడతానని ఏమో అతను ఏదన్నా ఫ్లోలో మరి రాయలసీమ స్లాంగ్ అలా ఉంటుందేమో నాకు తెలియదు. మరి రాయలసీమ వాళ్ళు ప్రతిదానికి రే గొడ్లోడు చేస్తానని అంటారేమో. మరి అలవాటు ప్రకారం అని ఉంటే అదేదో మా సీమ భాషలో మేము అలా అన్నాం అని చెప్పాను. మరి ఏదో రకంగా ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలు కూడా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏనాటి నుంచో మహిళలు కూడా ఉన్నారు. ఒక వ్యక్తిని కాకుండా పోలీసుల్ని గుడ్డలోడ తీస్తానని చెప్పేసి పక్కన మహిళలు ఉన్నారు, పక్కన ఆయన పార్టీ సంబంధించిన మహిళల సమక్షంలో కూడా అట్లాంటి భాష ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడటం అదే అది ఎవరు మాట్లాడినా కూడా అది తగదు. అందులోనూ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాగా బట్టలు ఇప్పుతానంటాం ఇవన్నీ కూడా ఇంకా మరింత అసభ్యతనే ప్రజల్లో ఆ వ్యక్తి పట్ల మరింత అసహ్యాన్ని పెంచే విధంగానే ఉంటుంది. సో అది ఒక శాసనసభ్యుడు ఆ రకంగా మాట్లాడటం, ఒక మాజీ శాసనసభ్యుడు ఆ రకంగా మాట్లాడటం అది ఓకే. ప్రజా కోర్టులో డెఫినెట్గా వాళ్ళు శిక్ష వేస్తారు ఎలాంటి ఉన్మాదంగా మాట్లాడే వాళ్ళకి, అందులో డౌట్ లేదు. కానీ మనమంటూ కొన్ని చట్టాల రూపకల్పన చేసుకున్నాం కాబట్టి ఇంత బ్లేటెంట్గా చట్టాలని వైలేట్ చేసి రే నిన్ను నరికేస్తానరా అని చెప్పి ఒకడు, పట్లిప్పేస్తానరా అని చెప్పి మరొకరు మరి ఈ రకంగా మాట్లాడితే అచేతనంగా వ్యవస్థ నిశ్చేష్టులై చూస్తూ ఉంటే సమాజం ఊరుకోదు. ప్రజలు కోరుకునేది లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలని. ఇలా ఎవరు పడితే వాళ్ళు రిఫ్రాఫ్గా మాట్లాడేస్తే చూస్తూ ఊరుకుంటే వాళ్ళ మీదే కాదు, చూస్తూ ఊరుకున్న వాళ్ళ మీద కూడా ఒకవేళ ఊరుకుంటే గౌరవం తగ్గే ప్రమాదం ఉంది. సో కాబట్టి చట్టాలను పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఒక పిటిషన్ కమిటీ చైర్మన్గా నా వంతు బాధ్యత కూడా నేను తప్పకుండా నిర్వర్తిస్తాను. వి విల్ టేకప్ దోస్ పిటిషన్స్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అనాగరిక భాష, అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారి మరి నిరంకుశ అనాగరికత, అసాంఘికత ఇవన్నీ ఒక కాంబినేషన్లో అతను పరుషంగా డైరెక్ట్గా నరికేస్తామని అక్కడ డిఫరెన్షియేట్ చేశాడు. మా జిల్లా వాళ్ళ వరకు నరకడట, తొంత అంట ఇళ్లలోంచి తీసుకొచ్చి, రాయలసీమ సైడ్ అయితే నరుకుతారట. మరి ఆ సంస్కృతి అక్కడ ఇక్కడైతే ఎగ్జామ్షన్ ఇచ్చాడు, ప్రాణాలతో వదిలేస్తాం కానీ బాధేస్తామని చెప్పి ఇలా చెప్పటం మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో. ఇలా వదిలేస్తే రేపు వీళ్ళిద్దరిని వదిలేస్తే ఇంకో 10 మంది, ఆ 10 మందిని చూసి 100 మంది, 100 మందిని చూసి 1000 మంది వస్తే వ్యవస్థలన్నీ కూడా తలకిందులయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి డెఫినెట్గా యాజ్ ద చైర్మన్ ఆఫ్ పిటిషన్స్ కమిటీ మా సభ్యులు ఉన్నారు, సీనియర్ సభ్యులు, మేమందరం అయితే ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటాం. ఇలా మాట్లాడిన వాళ్ళు మీతో చాలా మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి, కానీ మీ టైట్ స్కెడ్యూలు, మీరు తిరుమలకి ప్రయాణం రెడీగా ఉన్నారు, ఫ్లైట్ టైం అవుతుంది. ఇంత టైట్ స్కెడ్యూల్లో కూడా విజువల్ ప్రేక్షకుల కోసం మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అత్యంత త్వరలోనే మరిన్ని విషయాలు విజువల్ ప్రేక్షకులు తెలియజేయడానికి మీరు విజువల్కి ఇంటర్వ్యూ అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు రాజు గారు. థ్యాంక్ యూ.